ఈరోజు దేవుని మాట కీర్తనలు 68 అధ్యాయం 19 వచనం. ప్రభు స్తుతి నొందును గాక, అనుదినం ఆయన మా భారం భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభు స్తుతి నొందదగిన దేవుడు. అన్ని వేళల అన్ని సమయాల్లో ఆయన స్తుతికి పాత్రుడు. ఒకరోజు 2 రోజులని కాదు, ఆయన పూజ్యకు అర్హుడు. కోట్ల కొలది దూతలు ఆయనను స్తుతిస్తున్నారు. స్తుతి 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 అని విరామం లేకుండా అన్ని వేళలా అన్ని సమయాల్లో ఆయనను దేవదూతలు ఆరాధిస్తున్నారు, పరిశుద్ధులు ఆరాధిస్తున్నారు. అలాగే భూమి మీద ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు, ఆయనను ప్రేమిస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారు. ఆయన నిత్యము స్తుతికి పాత్రుడు. అలాగే అనుదినం ఆయన మా భారము భరించున్నాడు. మన స్నేహితులు, మన బంధువులు ఇళ్ళకు వెళ్తే ఒకరోజు భరిస్తారు, ఒక వారం భరిస్తారు, ఒక నెల, ఒక సంవత్సరం. ఇంకా అంతకన్నా భరించే వారుగా ఉండరు. ఇంకా బాగా ప్రేమ ఉంటే 2 సంవత్సరాలు, అంతకు మించి ఇక 2వ సంవత్సరంలో ఇంకా గొడవలే. ఇంకా ఈ రీతిగా కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడే అర్జెంటుగా ఊరు వెళ్తున్నామని తాళాలు వేసుకొని బయటకు వెళ్ళి మనం వెళ్ళిపోయాక మరలా వస్తారు. చెప్తున్నా, ఆ పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వలేదు ప్రియమైన వాళ్ళారా. ఇలాగా రకరకాల స్వభావం కలిగిన వ్యక్తులు ఉంటారు యొక్క ప్రపంచంలో. దేవుడు ఒకరోజు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, సంవత్సరం కాదు, మనం పుట్టినది మొదలుకొని వృద్ధాప్యం వరకు, అనుదినము తుది శ్వాస వరకు ఆయన మన భారాన్ని భరించే దేవుడుగా ఉన్నాడు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. అనుదినము మా భారము భరించే దేవా, అనిసము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిసము నీ మేళ్లతో నింపుచున్నావు. ఆయన మేళ్లతో మనల్ని నింపుచున్నాడు. మన భారాన్ని భరిస్తూ మనకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ మనల్ని మేలుతో నింపుతున్నాడు. మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన ఒక దీవెనల వర్షం మనపై కుమ్మరిస్తున్నాడు. గొప్ప దేవుడు, సర్వసృష్టికర్త. ఆయన మనకు దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. ఆయన మనకు ఎలా ఉన్నాడు? రక్షణ కవచంగా ఉన్నాడు. కొంతమంది అధికారులు ఏం వేసుకునేవారు ఇదివరకు? ఒక ఇనుముతో తయారు చేసిన షర్ట్ని వేసుకునేవారు. రక్షణ కవచం అది. అది వేసుకుంటే ఎటువంటి భయం ఉండదు, తుపాకీ గుండ్ల భయం ఉండదు. అంత రక్షణగా దాన్ని ధరింపజేస్తే మన దేవుడు దానికన్నా గొప్ప దేవుడు. మనం ఏమి వేసుకోకపోయినా, ఇనుము వస్త్రాలు వేసుకోకపోయినా లేకపోయినా పర్వాలేదు, కానీ గొప్ప దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఇక మనం సమస్యలకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, జడవలసిన అవసరం లేదు, కృంగిపోయే పరిస్థితి లేదు, అలాగే నిరాశ నిస్పృహలు చెందవలసిన అవసరం లేదు. దేవుడు గొప్ప దేవుడు. మన భారాన్ని భరిస్తూ మనల్ని మేళ్లతో నింపుతూ మనకు రక్షణకర్తగా ఉన్న దేవుణ్ణి మనం నిత్యము స్తుతిద్దాం, నిత్యము మనం పూజిద్దాం, నిత్యము ఆయన్ను సేవిద్దాం. ఆయన యొక్క ప్రేమకు పాత్రులమవుదాం. ఆయన యొక్క దయగల హస్తాల్లో మనం ఉందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. స్థుతి నొందదగిన దేవుడు అయ్యా. అవును తండ్రి, నువ్వు నిత్యము స్థుతికి పాత్రుడు అయ్యా తండ్రి. నాయన మమ్మల్ని కూడా ప్రేమించి నాయన నీ స్థుతికి తండ్రి, నేను స్థుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి పాత్రులుగా చేసావయ్యా తండ్రి. ఎంతోమందికి ఇటువంటి ధన్యత లేదు మాకు నువ్వు కలుగు చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అనుదినం మా భారం భరిస్తూ తండ్రి, మా అక్కర్లను తీరుస్తూ తండ్రి, మాకు అవసరమైనవన్నీ నువ్వు తెలుసుకుంటూ ఆ సమస్యలను దూరం చేస్తూ
ప్రతి అవసరత తీరుస్తూ ప్రభా నాయన తండ్రి నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు ప్రభా. తండ్రి నాయన ఇంకా ప్రభు నేను ఎక్కడ ఆయాస పెట్టామో ఎక్కడ విసిగిచ్చామో దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. తండ్రి నీ కృప మాపై కుమ్మరించండి ప్రభు నాయన. తండ్రి నాయన నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిపైన నీ కృప తండ్రి విస్తారంగా ఉంచండి ప్రభు నాయన. వారిని ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వాదానికి పాత్రలుగా చేయండి ప్రభు నాయన. తండ్రి నాయన నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి నాయన. తండ్రి నాయన నీ ప్రేమలో ప్రభు నాయన తండ్రి వారు రుచి చూచి ప్రభు నీ ప్రేమను తండ్రి నాయన అనేక మేలను పొందుకోవడానికి ప్రభు అర్హులుగా చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభు. పేరు పేరున ఆశీర్వదించండి ప్రభు. నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.